అర్థమైందా? ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. భానుమతి గారు ఇందాకలే వచ్చారా? అవునండి, వచ్చాను. అంటే ఆయన ఏం చెప్తున్నారు, మనకి తెలుసున్న దానితోటి మనం చూస్తున్నంత కాలం మనకి కన్ఫ్యూజన్లోనే ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ వల్ల అంటే అవన్నిటిని మనస్సు చేసే ప్రక్రియలన్నీ వదిలేయమంటున్నారు. ఆ పాస్ట్ అంతా వదిలేస్తే గతంతోటే మనం ఉంటాం. ప్రతినిత్యం మనం గతంలోనే జీవిస్తున్నాం. గత జ్ఞాపకాలు, గత జ్ఞానం, గత అనుభవసారం వీటితోటే మనం జీవిస్తున్నాం. ఆ గతం ఏం చేస్తుంది అంటే మనని కండిషన్ అంటే మనని పరిమితం చేసేస్తుంది. పరిమితంతో స్వల్పంగా కన్ఫ్యూజన్తో ఉన్న మనస్సు అలాంటి ఆన్సరే ఇస్తుంది. కన్ఫ్యూజన్లోంచి ఇంకా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది, కానీ మనకేమీ అవగాహన అవ్వదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అన్నప్పుడు మీరు ఏం చేయమంటున్నారు? ఆయన ఈ గతం అన్నది డై అన్నారు, తెలుసున్నదంతా వదిలేయమన్నారు. అప్పుడు మీరు అవగాహన చేసుకోగలరు అన్నారు. అప్పుడు దానంతట అదే అంటే మనం తెలుసున్న జ్ఞానాన్ని పట్టుకుంటాం, మన మనసుల్లో దానిలోంచే చూస్తూ ఉంటాం. ఆ స్వల్పమైనటువంటి ఇలాంటి అన్నిటితో కూడిన మనస్సు ఎప్పుడు అన్వేషించలేదు, ఏది కొత్తగా తెలుసుకోలేదు. అవన్నీ వదిలేసినప్పుడే అదేదో తెలుసుకోగలదు. అక్కడ చూసేవాడు వాచరు కూడా లేరు. అంటే చూసేవాడిని కూడా మనస్సే తయారు చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు వసంతలత రాలేదా? రామభద్రి గారు మీరు చెప్తారా? భానుమతి గారు మీకు అర్థమైందా? లేకపోతే రామభద్రి గారు మీకు అర్థమైందా? ఎక్కడైనా ఉంటుంటే అడగండి. నమస్తే మేడం. నమస్తే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అంటే అంటే జీవితం అంటే అంటే సాధారణమైన అందరూ జీవించే జీవితం అంటే అంటే ఏంటంటే మనస్సుతో కూడి ఈ అంటే ఆ, ఈ జీవితానికి వచ్చినప్పుడు ఏదైతే మోసుకొచ్చామో వాటన్నిటిని కలగలుపుకుంటూ ఆ బరువుతోటి జీవించడమే జీవితం అనే స్థితి ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ఆ ఆ మనసుతోటి సహజీవనం చేయడం వల్ల వచ్చే కన్ఫ్యూజ్ అంతా జీవితం మీద ప్రభావం పడుతుంది. అంటే ఆ గందరగోళంలో నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ అంటే ఒక అంటే అదే స్పష్టత అనేది ఏర్పడదు కాబట్టి అది జీవితం మొదలైనప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అదే స్థితి కొనసాగుతుంది. అంటే అక్కడ అక్కడ ఏదైతే ఉందో జీవితం యొక్క ధ్యేయం, వీళ్ళు అడిగారు జీవిత ధ్యేయం ఏదుందో అది మాత్రం ఎప్పటికీ రాదనేది అర్థమవుతుంది మేడం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇదే అసంతృప్తి, ఇదే స్థితులు. అంటే ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది, అసంతృప్తి కంటిన్యూ అవుతుంది, అన్ని గందరగోళాలు కంటిన్యూ అవుతాయి. అంటే తాత్కాలికంగా ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యను మంచో చెడో ఏదో ఒక విధమైన నాకు తెలిసిన పద్ధతిలో నేను ఎదుర్కొంటాను, దాంతో పోరాడతాను.
ఆ ఇక్కడ పోరాటంలో ఏంటంటేనండి, గత జ్ఞాపకాలతో ఈ జ్ఞానం అంతా గతం కదా. మనం ఆర్జించిన అవును మేడం. జ్ఞానం అనుభవసారం అవ్వచ్చు, అదంతా గతం. మనం గతంతో అవును. అన్ని చూస్తున్నాం. అవును మేడం. ఆ గతం యొక్క గతం యొక్క అనుభవం ఏదైతే ఉందో దాంతోనే కదా జీవితాన్ని పోరాడుతున్నది ఇప్పటి వరకు. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది అంటే నేను ఎలా సాల్వ్ చేసుకోవాలా అనే దానికి నేను ఇతరులు ఇంతకుముందు చేసిన దాని మీదనో లేకపోతే నాకున్న అనుభవం మీదనో ఆధారపడి ఏదో ఒక పోరాటం చేస్తాను. ఆ పోరాటంలో విజయం వస్తుందా, ఆ, విఫలమైతానా, అది అది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అంటే ప్రతి ఒక్క స్థితికి, అంటే ప్రతి ఒక్క సమస్యకు, అంటే ఇప్పుడు సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. సమస్య సమస్యను వదిలించుకున్న తర్వాత మళ్ళీ అదే స్థానంలో ఇంకో సమస్య, ఇంకొక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిని ఎదుర్కోవడము, మళ్ళీ దాన్ని అంతం చేయడము, మళ్ళీ మొదటికి వస్తుంది ఇంకోటి ఇలా ఇలా. అంటే ఆ, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ స్థితిలోనే జీవితం ఆ, వెళ్ళిపోతుంది. అంటే ఇంకా జీవితం పరిసమాప్తం అయ్యే స్థితి వస్తుంది. అంటే వయసు మీరిన తర్వాత మళ్ళీ ఇదే వాసనలతోటి, ఇదే మనస్సుతోటి మళ్ళీ ఇంకో దగ్గర జీవం పోసుకుంటాం. మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతున్నది. అంటే ఇది జన్మలు జన్మలకు ఇది ఆయన అనేది జరుగుతూ. ఏమిటి చెప్తున్నారు? ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటి చెప్పండి. ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఈ ఎప్పుడు ఈ రిపిటేషన్ అనా జీవితంలో, అంటే ఎప్పుడు ఈ సమస్యలు ఇది కాదు కదా, దీన్ని వదిలేయాలి మొత్తము. అంటే ఈ యొక్క ఇది ఎందుకు వస్తుంది అంటే మనసుతోటి తాదాత్మ్యం చెందడం వలన ఆ, జరుగుతున్నది. ఈ మనసును వదిలేస్తే, అంటే మనసును వదిలేస్తే ఇంక అన్ని వదిలేసినట్టే. ఏది ఈ గతము, ఇవన్నీ దీంతో ఉండే పోరాటము, ఇవన్నీ వదిలేసినట్టే అవుతుంది. అది వదిలేస్తే అంటే నిజమైన తత్వం ఏందనేది తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత ఇంకా ఆ పర్పస్ అనేది, దాని గురించి ఆలోచనే రాదు. ఎందుకంటే ఏదైతే మనం పర్పస్ అనుకుంటున్నామో ఆ పర్పస్ మనమే అయి ఉన్నాం కాబట్టి మనం ఆ స్థానానికి వచ్చేస్తాము. ఇక అక్కడ క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు అని చెప్తున్నాడు అని అర్థమవుతుంది మేడం. అంటే ఆ గతం అనేదంతా కూడా మనకి తెలిసిందంతా గతమే కదా. అవును మేడం. అవును మేడం. అందుకే మనం కన్ఫ్యూజన్ లో ఉంటున్నాం. అలాంటి మనస్సుతో మనం అవగాహన చేసుకుంటే కన్ఫ్యూజన్ లోంచి ఇతర కన్ఫ్యూజన్ పెరుగుతోందే గాని, మనకి మనస్సు ఎప్పుడైతే నిశ్చలమయ్యి ఏమి ఫ్రీగా ఉందో, అప్పుడే గతం అన్నది లేకుండా ఉంటుందో, అప్పుడే మనం అసలైంది అవగాహన చేసుకోగలం. ఆ ట్రూత్ ఏమిటో మనకు అవును మేడం. అవగాహన అవుతుంది. సత్యాన్ని ప్రజెంట్ లో అవగాహన ఉండగలం. చేసుకోవడానికి గత జ్ఞాపకాలు, గత జ్ఞానంతో నిండిన మనసు పనికిరాదు. ప్రజెంట్ లో అవును మనసు మేడం. ఉండాలి. ఎంటీ అయినప్పుడే సత్యం అన్నది అనుభవంలోకి అంటే వస్తుంది. ప్రజెంట్ లో ఉండాలంటారు అంతేనా? మేబీ. కానీ ఆ గతంతో మనం ఉంటున్నాం, ప్రెజెంట్ లో ఉన్నాం అనుకుంటూ గత జ్ఞాపకాలతో ఉంటున్నాం. ఉమ్, అవునా? అవునండి. గత అభిప్రాయాలు వీటితోటి మనం జీవిస్తున్నాం. ఆ విషయం మనం ఉమ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఉమ్, ప్రతిదీ మన గత జ్ఞాపకాలు, గత అనుభవ సారం, వీటితోటి మనం జీవించడం బట్టి మనం ఏది సంపూర్ణంగా తెలుసుకునే స్థితిని కోల్పోతున్నాం. అదే స్వల్పమైన మనస్సు అంటున్నారు. స్వల్పమైన మనస్సు ఉమ్, ఎప్పుడు స్వల్పత్వాన్నే కనిపెడుతుంది, అనంతత్వాన్ని అది పరిమితంగా. పొందలేదు. అది పొందాలంటే ఉమ్, మనస్సు చనిపోవాలి. అంటే అర్థం ఏంటి? మనస్సు లేని స్థితికి వెళ్ళాలి. ఉమ్, మనస్సు ఉన్నంతసేపు మనస్సు అనంతత్వాన్ని పట్టుకోవడానికి పనికిరాదు. మనస్సు పరిమితంగానే అంటేనే ఉంటుంది. గతం. ఉమ్, అర్థమైందా? పరిమితంగానే ఉంటుంది ఇక మనసుగా మనలో. అంత అదీను అది ఎప్పుడు గతంతోటే ఉంది కదా. థాట్స్ అంటే గతమే కదా. ఉమ్, అవునండి. గత జ్ఞాపకాలతో ఉన్న స్వల్ప మనస్సు అనంతత్వాన్ని ఆ సత్యాన్ని చూడలేదు. ఉమ్, అది ఆ స్వల్పత్వాలే చూస్తూ ఉంటుంది. ఉమ్,
అంటే ఇప్పుడు చూడండి, మనం ఏమైనా అవగాహన చేసుకోవాలంటే మనస్సే. ఇప్పుడు చదువుతున్న దాన్ని గత జ్ఞాపకాలతో పోలుస్తాం, అదేమో వినడం కానే కాదు. ఆ గత జ్ఞాపకాలు వదిలేసి మనం వినగలుగుతున్నామా? అప్పుడే నిజమైన మార్పు సంభవం. అంటే ఇక్కడ గతము అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఒక స్థితి అంతే కదా మేడం? అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న తర్వాతనే నేను వింటున్నాను. కాబట్టి నా అది వినడం అభిప్రాయానికి కాదు, మ్యాచ్ ఉమ్, అలా వినడం కాదు. అదే ఏ మేడం. అంటే అభిప్రాయాలు నా లేకుండా గతమంతా ఉమ్, వదిలేసి ఉమ్, ఉమ్. వినడమే వినడం. వాటన్నిటినీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని వింటే అది వినడమే కాదు. బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవడము అంటే నేను ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చి అక్కడ 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 స్టాప్ అయిపోయాను. స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నాకు అది ఏది విన్నా నేను నా యొక్క స్థితికి మ్యాచ్ అవుతేనే అది అంటే టెంపరీగానైనా నేను సంతృప్తి పడగలుగుతున్నాను. లేకపోతే మ్యాచ్ అవ్వడమే నాకు చేస్తున్నారు కానీ అవగాహన రావట్లే. మ్యాచ్ చేసుకోవడమే, అలా గత జ్ఞానంతో ఇది కరెక్ట్ గా ఉందా లేదా, ఇదే మనం చేస్తున్నది మనంతా అదే. దానివల్ల మనకు అవగాహన ఏమీ రావట్లేదు, నా యథార్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, ఈ పోల్చుకుంటూ కూర్చుంటాం. మ్యాచ్ ఈ మ్యాచ్ అనేది ఏమవుతుందంటే మనకు జ్ఞానము అని అనుకుంటున్నాం. అది జ్ఞానం అని భ్రాంతి చెందుతున్నాం. అవును మేడం. అసలు అంటే జ్ఞానం గాని జ్ఞానాన్ని జ్ఞానం అనుకొని ఇంకా ఆ, తృప్తి పడుతున్నాం అంతే. అంతే. ఏదైనా ఫ్రెష్ గా చూడగలగాలి అప్పటికప్పుడు లాగా, ఆ గతం వదిలేసి. ఆ అంటే గతం ఇప్పుడు అన్నది వదిలిపెట్టమే మనకి చేతనవ్వాలి. ఉమ్, అంటే ప్రతిదీ గతంతోటే. ఉమ్, అంటే ప్రతి చర్యలో ఆ, పూర్ణత్వం అనేది లేదు, అసంపూర్ణమే ఉంది. అసంపూర్ణాన్ని ఆస్వాదిస్తూ అక్కడనే ఆగిపోతున్నాం. ఆ- ఆగిపోతూ మనని మనం అంచనా చేసుకుంటూ బతికేస్తున్నాం, నాకంతా తెలిసిపోయిందని. తెలియని ఏరియాకి వెళ్ళాం అనుకోండి, ఇది అప్పుడు గతం రాదు కదా, ఫ్రెష్ గా చూస్తాం కదా, అక్కడ కూడా మన గతం ఉన్న ఆలోచన, వేరే ఆలోచన వస్తుంటారు. ఏంటండి? తెలియని ఏరియాకి వెళ్ళాం అనుకోండి, కొత్త ఏరియాకి, ఆ తెలియని ఏరియాకి వెళ్ళాం అనుకోండి, అక్కడ తెలియని కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తుంది. తెలియని ఏరియా కానీ ఏదైనా కొత్త ప్రదేశం, ఆ ఆ అక్కడ కొత్తగా కనిపించింది అనుకోండి ఒక బిల్డింగ్ మనకి, ఆ. దాన్ని కొత్తగానే చూస్తాం కదా, అక్కడ కూడా గతం ఉంటుంది అంటారా? లిప్త కాలం చూస్తాం. దాని లిప్త అంతే, లిప్త కాలం కాలం కొత్తగా చూసి చూస్తాం. మళ్ళీ పాత జ్ఞాపకాలతో పోలుస్తాం. అది ఇది అది అలా అందంగా ఉంది, ఉంది, ఇలా ఇది ఉంది. అగ్లీగా ఉంది, ఆ, అలాంటివన్నీ పెడదాం. అదేలేండి. అంటే అమ్మ, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నమస్కారం. గతాన్ని మనము మర్చిపోతే యూజ్ అవుతుంది కదమ్మా. అంటే ఇప్పుడు గత జ్ఞాపకాలు ఉండొద్దు, ఆ కంపారిజన్ ఇప్పుడు మీరు లేకుండా అంటే దీన్ని ప్రాక్టికల్ లైఫ్ మనం కి మరి పెట్టకండి, అక్కడ అవసరమే. మీరు జాగ్రత్తగా వినండి. సత్యం తెలుసుకోవాలంటే గతం అన్నది అడ్డు. అర్థమైందా? అవునమ్మా. ఈ గత జ్ఞాపకాలతో కూడిన మనస్సుతో ఆ దైవము లేదా సత్యాన్ని మనం తెలుసుకోలేం. కానీ ప్రాపంచికమైన ఏ పని అదే. చేయడానికైనా మనస్సు అవసరమే. అందుకే ఆయన ఏమంటారు, ఎక్కడ మనస్సు అవసరమో దాన్ని వాడి, ఎక్కడ అవసరం లేదో దాన్ని వదిలిండి అన్నారు. అర్థమైందా? మనస్సుకి ఎందుకు అవునమ్మా. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అడిగారు. ఎప్పుడు మనస్సు గోలే కదా మనకి. అర్థమైందా? అవును, అవునమ్మా. అవును. అయితే అదే అక్కడ మనం ఇందాక ఒక బుద్ధుడు గారు టాపిక్ చెప్పినట్టు గత వచ్చింది. జ్ఞానం తెలుసుకుని అదేదో నాకు తెలుసు, నేను ఎంతో జ్ఞానిని అని అప్పుడు తెలుసుకో ఇప్పుడు తెలుసుకో పోల్చి వదిలిపెట్టేసి మనని మనం వంచన చేసుకుంటాం, నాకు బాగా తెలిసిపోయిందని. ఈ పాయింట్ అర్థమైందా? కరెక్ట్. అవునమ్మా, కరెక్ట్, కరెక్ట్. అల్లా ఉపనిషత్తులో ఉందా లేదా, అల్లా స్వామీజీ చెప్పినట్టు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఉందే అనుకోండి, ఏమిటి దానివల్ల మనకి? నేను నేర్చుకోవడం ఎక్కడ, నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ? అవునా కదా? అవునమ్మా. ఎలా అండి దాన్ని గత అయితే జ్ఞానం రాకుండా కన్ఫ్యూజన్ అంటే? మైండ్
కండిషన్ మైండ్. సో మనం ఏంటంటే దీనికి అలవాటు అయిపోయాం. అందుకే మనం ఎప్పుడు కన్ఫ్యూజన్ తో జీవిస్తున్నాం. అక్కడ చాయిస్ చూడండి, ఇప్పుడు మీకు ఇదే నాకు వెళ్ళి నేను పసుపు రంగు తీసుకుంటాను అని నిర్ణయం అయినప్పుడు నాకు చాయిస్ ఏముంది? ఇది బాగుందా అది బాగుందా అని ఉండదు. క్లారిటీ ఉన్నప్పుడు చాయిస్ లేదు. అది అర్థమైందా పాయింట్? అవునండి, క్లారిటీ ఉన్నప్పుడు చాయిస్ లేదు. చాయిస్ లేదు. ఇదే తీసుకుంటాను అని మీకు నిర్ణయం ఉన్నప్పుడు ఇదా అదా అన్న సంగతి రాదు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలనుకున్నాను మేడం, చెప్పొచ్చు. అంటే చెప్పండి. ఒక ఇద్దరు కలిసి ఒక షాపింగ్ కో ఎక్కడో వెళ్తాం మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఏదో ఒక వస్తువు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండో వ్యక్తిని అభిప్రాయం అడుగుతుంటాడు, ఇది తీసుకుందామా అంటే అది బాగుంటుంది, నువ్వు చెప్పు అంటాడు. అది బాగుంది అని ఆ రెండో వ్యక్తి ఇచ్చాడనుకో, ఇది వద్దులే ఇంకో వేరే చూద్దాం అంటే ఈ మొదటి వ్యక్తికి ఆల్రెడీ ఒక డిసిజన్ ఉంది, కానీ రెండో వ్యక్తిని ఊరికే అభిప్రాయం అడుగుతుంటాడు. కానీ అక్కడ యాక్సెప్ట్ చేయడు రెండో వ్యక్తి దాని గురించి. అలాగా అది కరెక్టేనా మేడం? అట్లా అంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయి అక్కడ రెండో వ్యక్తిని పక్కన పెట్టిండి. మన మనస్సులోనే మనం గత జ్ఞాపకాలతో గతం ఆర్జించిన జ్ఞానంతో చూస్తున్నాం. ఆ గత జ్ఞాపకాలతో గతంతో నిండిన మనస్సునే స్వల్ప మనస్సు అంటున్నారు. స్వల్ప మనస్సు ఎప్పుడు స్వల్పాన్నే కనుక్కుంటుంది, కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది. ఆయన ఎక్కడి నుంచైనా మనం పరబ్రహ్మతత్వం అనే దానికి తీసుకెళ్తున్నారు. ఏమంటారు? మనస్సు నిశ్చలమైతేనే అది మన జీవితంలో వస్తుంది. అది ఈ మన గత జ్ఞాపకాలతో గత జ్ఞానంతో ఉన్న మనస్సుతో అనంతత్వాన్ని పట్టుకోలేము. ఆ యథార్థాన్ని అనుభవించి తెలుసుకోవాలంటే ఈ గతం అంతా పోవాలి. అంటే కన్ఫ్యూజన్ మైండ్ ఉండకూడదు, కండిషన్ మైండ్ ఉండకూడదు, కన్ఫ్యూజనే మిగులుతుంది. ఏమంటారు? కన్ఫ్యూజన్ తో కూడా ఏం చేయలేము. కన్ఫ్యూజ్డ్ మైండ్ వల్ల ఫర్దర్ కన్ఫ్యూజనే వస్తుంది, కానీ క్లారిటీ రాదే. క్లారిటీ రాదు. అంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే చాయిస్ ఉండదు కాబట్టి క్లారిటీ ఉంటే చాయిస్ లేదు. అక్కడ మనసుతో అవసరం ఉండదు అప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి? అప్పుడు అన్ని మనకి క్లారిటీ ఉన్నాం కాబట్టి సహజంగా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? అనంతత్వం అన్నదాన్ని ఆయన ఇది అని చెప్పలేదు. అప్పుడు ఏం తెలుస్తుంది అన్నది, ఆ రియాలిటీ ఏమిటో ఆ మనస్సు, అప్పుడు మనస్సు నిశ్చలమైపోయి గతం అన్నది చనిపోతే, అంటే గతం లేకుండా ఉన్నప్పుడు ఆ అనంతత్వం అన్నది అనుభూతిలోకి వస్తుంది. అవునమ్మా, కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. కండిషన్ మైండ్ ఉండకూడదు. కండిషన్ మైండ్ ఎందుకు ఉందంటే గత జ్ఞాపకాల వల్ల. ఎప్పుడైతే మనకు కండిషన్ మైండ్ ఉండదో గతం చచ్చిపోతుంది. అక్కడ చచ్చిపోయినప్పుడు మనకు చూడండి, కన్ఫ్యూజన్ కనీసం ఉండదు, క్లారిటీ వినడమే ఉంటుంది. తీసుకోండి. రామాయణంలో భారతంలో చెప్పినట్టు చెప్తున్నారా? భగవద్గీతలో చెప్పినట్టు చెప్తున్నారా? ఈ పోలికల్లో మనం ఆనాడు భగవద్గీత వినం, ఈనాడు ఇక్కడ వినం. ఎంతో వినేసాం, జ్ఞానం పొందేసాం అనే ఒక మిథ్యా భావన వచ్చేస్తుంది. ఇంకొకటి ఈ ఈ ఈ పోలిక వలన ఏమవుతుందంటే అంటే చెప్పే వాళ్ళ జ్ఞానాన్ని కూడా అంచనా వేస్తాం. అంటే వీళ్ళు కరెక్ట్ ఇది చేయట్లేదు ఆ టైప్ లో అంటే తీర్పు ఏదో అంటారు అవగాహన ఏమంటారు? అవును మేడం, మనకు అవగాహన అయిందా అనుకుంటే మనం పోల్చాం అంతే. అవగాహన అయిందని భ్రమించుపట్టే, అంటే మోసం చేసుకుంటాం. అందుకని ఆయన చెప్పిన విషయం వంచనతో కూడా బతకద్దు. ఏంటండి? వంచన పాయింట్ కూడా వచ్చిందమ్మా. వంచనతో కూడా మనం బతకొద్దు. మనం నిరంతరం చేసుకున్నది ఆత్మవంచనేనండి. ఏదో అర్థమైంది అనుకుంటాం. ఏం అర్థమైంది? గతంలో తెలుసుకున్న దాంతో ఇది టాలీ అయింది, అర్థమైపోయింది అనేసుకుంటాం. నిజంగా అర్థం అవుతే మనలో సంపూర్ణమైన మార్పు వస్తుంది. రామలక్ష్మి గారు, మీకు అర్థమైందా? దుర్గా రామలక్ష్మి గారు అర్థమైంది మేడం. సంతోషం. ఫస్ట్ టైం చక్కగా అర్థమైంది. అంటే కృష్ణమూర్తి గారి దాంట్లో ఏంటంటే ఫైనల్ గా అందరూ అక్కడికి రావాల్సిందే. మన నిత్య జీవితాన్ని గతంతో చూడడం వల్ల మనం కన్ఫ్యూజన్ పెరుగుతోందే కానీ
అసలైనటువంటి ఆ సత్యం యొక్క ఆ స్థితిని మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. అవునండి. నాగరాణి గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? బాగుందమ్మా. యాక్చువల్ గా క్లారిటీ ఉండాలనేది అర్థమైంది. అంటే ఇప్పుడు ఏదన్నా తీసుకునేటప్పుడు కూడా మన క్లారిటీ ఉంటే చాయిస్ ఉండదు, డిస్కషన్ ఉండదు. ఇంకా మనం ఇది ఉందా అది ఉందా అని గతం గురించి కూడా మనం ఆలోచించాం. ఆ అంటే టైంకి తీసేసుకొని వచ్చేస్తాం. ఆలోచించం కాదండి, ఇక్కడ ఒక్కసారి వినండి. మనస్సు అంటే గతమేనండి. గత ఆలోచనలే కూడకే మనస్సు, అంతేనా? డై టు ద పాస్ట్ అంటే అర్థం ఏమిటి? అది వదిలేయాల పాస్ట్. నిత్య నూతనంగా జీవించగలమా? ఎప్పుడు పాస్ట్ లోనే జీవిస్తాం. ఉమ్. అప్పుడు భ్రమిస్తాం అంతే. అంటే ఎప్పుడైతే లైక్ పాస్ట్ ఉంటున్నా గాని అనుకుంటున్నా. థాట్ గాని మైండ్ గాని లేకపోతే అక్కడ ఉన్నదే సత్యం. ఉమ్. మనకి తెలియాలమ్మా. అలాంటి అంటే స్థితి అలవాటు లేదు గనక ఎప్పుడు మనస్సు రేంజ్ లోనే జీవిస్తున్నాం. ఉమ్. ఏదైనా మనస్సు, ఆ మనస్సుకు ఒక బానిసగా బతుకుతానికి అలవాటు అయిపోయాం మనం. అదే అది చాలా పెద్ద తప్పు అయిపోయిందంటే తెలియక. కానీ అదృష్టం ఏంటంటే ఇప్పటికైనా కనీసం ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ నేను గా ఒకటి ఏది చెప్పనండి, జరగాలో అది. చెప్పేవాళ్ళు కాదండి, చెప్పేవాడు లోపలే ఉమ్. ఉన్నాడు. అలా అంటారా? మనకే అంతా ఇప్పటివరకు జ్ఞానం అంతా లోపల నుంచి లోపలే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఓకే. నిజమైన తపన ఉన్నప్పుడు గైడెన్స్ ఏ క్షణానికి ఆ క్షణం వస్తూనే ఉంటుందండి. మరి నాక్ మరి ద మేడం, డోర్, ఇట్ విల్ బి ఓపెన్డ్ అంటారు మహాత్ములు. అంటే సరే తపన మేడం. మొదలవుతే గైడెన్స్ వస్తూనే ఉంటుంది. గైడెన్స్ లేట్ అవుతుంది, తపనే లేటు. అర్థమైందా? మేడం అర్థమైందమ్మా. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. ఇది చెప్పేవాడు లోపల ఉన్నాడు అన్నారు కదా, మరి మాకు ఆ చెప్పేది వినిపించడం లేదు కదా. అంటే ఇప్పుడు రిఫ్లెక్షనే కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ అంటే ఎందుకు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకంటే మీరు గతం యొక్క వాటితోటి నిండిపోయి ఉంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర నుంచి మాకు అది వచ్చినప్పుడే దాని అవగాహన ఎందుకు అవుతున్నది? ఒకటి చెప్పనా? మీ స్టేట్ ఏంటో నాకు తెలుస్తోంది కదా, అందులోంచి నేను అవగాహన చేసుకున్నది మీకు కూడా పాస్ ఆన్ అవుతుంది. నాట్ త్రూ వర్డ్స్, కేవలం పదాలతోటే కాదు. కరెక్ట్ ఇంకోటి పాయింట్ అమ్మా ఇది. ఒక్కసారి వినండి, నేను చెప్పడంలో అర్థం ఏంటంటే మనం సైలెంట్ అది చేసాం అనుకుంటున్నాం మనస్సుని, కానీ చెయ్యట్లే. చేస్తే యా దేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత అంటే జ్ఞానం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు కదా. లోపల నుంచే వస్తుందండి. మనం వినడానికి సంసిద్ధంగా లేం, ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలతో నిండిపోతాం. ఎన్నో ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో నిండి ఉంటాం. అర్థమైందా? ఆ, ఆ, అర్థమైంది మేడం. అంటే అదే మేడం, అంటే ఇప్పుడు మేము అంటే మా వాణిని, అంతర్గత వాణిని మేము సరిగా వినకపోవడం వలన జరుగుతుంది ఇది. అంతేనండి. అదోటి మనసు ఎప్పుడు గత యొక్క వాటితోటి నిండిపోయి ఉంటుంది. అల్లక్కడి చదివాను, ఇల్లెక్కడ చదివాను, అల్ల వాళ్ళు ఇలా చెప్పారు, ఇవే మనకి. ఇది 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 మరి బహిర్గతం బా ఆమ్, బాహ్యంగా మేము చదివే బుక్స్ కానీ మహాత్ముల ఆ, చరిత్రలు కానీ మహాత్ముల బోధలు కానీ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్కే దారితీస్తున్నాయి. అంటే ఆ, ఓ ఒక క్లారిటీ అనేది ఏర్పడడం లేదు. అయితే ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే బాహ్యంగా అంటే బయటి నుంచి ఆ క్లారిటీ దొరకదు అనేది అర్థమవుతుంది, అంతేనా? లేకపోతే ఇది ఉందా మేడం? ఇప్పుడు మీ క్లారిటీ దొరికింది. ఇదే మాటలు కొంతమందికి ఏం అర్థం అవ్వదు కదా. తపన లేని వాళ్ళు తీసుకోరేది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు కృష్ణుడు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏంటి? వ్యవసాయం చేయడం అంటే అర్థం వీ హ్యావ్ టు, దాని మీద మధించిన మనస్సు ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటుంది.
అంటే అది మనం ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు, గతంతో ఉన్నటువంటి లోడైన మనస్సు అది స్వల్ప మనస్సు, అది ఎప్పుడు అదే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అది కరెక్టే. ఇప్పుడు నాకు అవగాహన అయింది అని అనుకోవడంలో నా థింకింగ్ ఏముంది అంటే, ఈ అంటే ఇప్పుడున్న స్థితి ఎప్పుడు ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి నాకు ఆ విసుగుతోటి కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది కాబట్టి ఆ కన్ఫ్యూజను, విసుగు, ఏదైతే అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయో, ఈ గందరగోళము ఇవన్నీ మనసు ద్వారా, అంటే మనం ఏదైతే ఆ, నిత్యం సహవాసంతో ఉన్నామో దాని ద్వారా ఏర్పడుతున్న ఈ గందరగోళము నాకు 10 ఏళ్ల వయసులో క్లియర్ కాలేదు, 20 ఏళ్ల వయసులో క్లియర్ కాలేదు, 40 ఏళ్ళకి వచ్చాక కూడా కాలేదు. ఇట్లా నా వయసు పెరుగుతుండే కొద్దీ కూడా నాకు ఏ కన్ఫ్యూజన్ నుంచి నేను బయటపడలేదు, ఏ గందరగోళం నుంచి నేను బయటపడలేదు. కాబట్టి నాకు ఇప్పుడు ఆ, నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అని ఆలోచన చేస్తే, నాకు ఈ యొక్క అంటే ఏదైతే ఈ సహవాసి ఉందో, మనసు అనే సహవాసి, దానివల్లనే నాకు ఇది ఏర్పడుతుంది. కాబట్టి నేను దీన్ని వదిలించుకుంటేనే కరెక్ట్ అనే ఒక స్థితి ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోగలిగాం. కాబట్టి అది క్లారిటీ దొరికిందేమో అని అనిపిస్తుంది. అది కరెక్టేనా? యాక్చువల్గా ఏంటంటేనండి, మనలో తపనుండి మనస్సు నిశ్చలం అవుతే ప్రతి జ్ఞానం మనకు లోపల నుంచే వస్తుంది. కానీ ఏమంటారు, మీకు అర్థమవుతుందా? మనం చూస్తున్నది ఎప్పుడు కూడా అలా అరవిందో ఇలా చెప్పాడండి, అలా కృష్ణమాచారి గారు ఇలా చెప్పారండి, అలా కృష్ణుడు ఇలా చెప్పాడు, ఇవే మనం నిజంగా నాకు అవగాహన అయిందా అన్న సిన్సియారిటీ మనకి లేదు. అందుకే మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఇదే చేస్తున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియట్లేదు. కంపేర్ చేసి వదిలేస్తాం. ఏమిటి లాభం దానివల్ల? ఇప్పుడు కంపారిజన్ లో కూడా క్లారిటీ దొరకడం లేదు మేడం. ఒక మహాత్ముడు చెప్పింది ఇంకొక మహాత్ముడు ఇట్లా కంపేర్ చేసుకుంటున్నా కూడా అది ఆ కాదు, ఈ ఆ లోపల మహా నాకెంతో వచ్చని తెలియజేయడం అనే ఒక అహంకారం సాటిస్ఫై అవుతోందిగా. పక్క వాళ్ళందరూ ఓహో అవల అరవిందాన్ని చదివారు, యువతలు ఇది చదివేశారు, అది చదివేశారు, మీకు ఎంతో వచ్చు అని మన మనస్సు తృప్తి పడిపోతుంది. అందరూ నాకు చాలా వచ్చు అనుకుంటున్నారు. అంత శుద్ధంగా ఎక్కడ ఉంది ఎంక్వైరీ? ఆహా. అంటే ఇక్కడ అహాన్ని నిర్మూలించుకోవడం జరగకపోగా అహాన్ని ఇంకా విస్తరించుకుంటున్నాం. అంటే నాకు అది తెలుసు, ఇది పెంచుకుంటున్నాం. తెలుసు అని. కరెక్ట్. అలాగా. అది బలపడుతుంది. ఉమ్, ఇన్ని మోసాలతో ఉంటాం మనం. అవును మేడం. అమ్మ అమ్మ ఒక్క పాయింట్, ఇప్పుడు ఇందాక ఏంటండి? అనుకున్నట్టు ఓకే, క్లారిటీగా ఉంటే లెస్ అవేర్నెస్, అంటే చాయిస్ ఉండదు కదా. ఆ అవునండి. క్లారిటీ వచ్చేది కూడా మనలో ఉన్న, అంటే ఏదైతే స్పిరిట్ ఉందో అదే క్లారిటీ వచ్చేలా చేస్తుందా. ఇక్కడ ఆలోచనతో సంబంధం ఉండదు, రైట్ మ్యామ్? మీకు ఎరుక ఉంటే, ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో తేలు ఉందని మీకు ఎరుక వచ్చింది, కూర్చుంటారా ఒకటినే? అవును, యాక్షన్ వస్తుంది. లేదా యాక్షన్ నాలో వస్తుంది, exactly. మనస్సు ప్రకోపన చాలా ఉంది అన్న ఎరుక వస్తే ఆటోమేటిక్గా అది ఆగుతుంది. ఓకే, అంటే అవేర్నెస్ అక్కడ ఎరుక, ఎగ్జాక్ట్లీ. అవేర్నెస్. అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, ఇప్పుడు తెలుస్తుంది. అంటే చాయిస్లెస్నెస్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో సెకండ్ టు సెకండ్ అలా ఉండాలి అన్నారు కదా. ఇప్పుడు ఆ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయింది నాకు. అంటే చాయిస్లెస్ అంటే ఏంటి అని నాకు తెలియలేదు, కానీ ఈ రోజు ఏమర్థమైందంటే ఆ చాయిస్ అనేది నీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే చాయిస్ ఉండదు. ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో చాయిస్ ఉండదు. కాబట్టి మనం ఇంకా పాస్ట్ గురించి ఆలోచించే ప్రసక్తే ఉండదు. ఎంపిక లేకుండా ఉంటే అదే అమ్మా, ఆ పాయింట్ కి కనెక్ట్ అయినట్టు అనిపించింది వాళ్ళ ఆ చాయిస్లెస్నెస్ అవేర్నెస్ ఎలా అనేది. అదేలేండి, ఎరుక ఉండాలి. నిరంతరం అంటే ఉంటే ఈ మనసుతోనే, ఈ మనసే మనం ఇట్లా ఈ ఆలోచన చేస్తుంది, అది చేస్తుంది. ఆ ఎరుక మనం తెచ్చుకుంటే ఇంకా యాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఇంకా దాని ఆవశ్యకత లేకుండా పోతుంది. అంతే. అవునమ్మా. అంటే ఎరుక వల్ల గతం చనిపోతుంది.
ఎందుకంటే ఎరుక మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం కాబట్టి, ఎప్పుడైతే ఎరుకలో ఉంటామో ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం కాబట్టి అది పాస్ట్ ఆవశ్యకత, ఫ్యూచర్ ఆవశ్యకత ఉండదు. ఓకే, ఈ పాయింట్ బాగుందమ్మా, చెప్దా, నోట్ చేసుకోవాలి. అవేర్నెస్ మనసుకు చెందింది కాదు. అవేర్నెస్ మనసుకు చెందింది కాదు. ఓకే, ఎరుక అనేది, ఎరుకకు మనసుకు సంబంధం లేదు మీరు అనేది మళ్ళీ ఇక్కడ. కొంచెం క్లారిటీ మేబీ ఇంటూ ఉంటే వస్తుందేమో. ఓకే, అంటే ఇక్కడ అవేర్నెస్ మనసుకు చెందింది కాదు అంటే ఈ అంటే మనస్సును దూరం పెట్టడానికి అవేర్నెస్ ఉపయోగపడుతుంది కదా మేడం. అంటే మనసు వేరు, అవేర్నెస్ వేరు, ఎరుక వేరు, ఇది వేరు కదా. అవునమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అంతే, ఈ ఎరుక మనసుకున్న మనస్సు రిలేషన్. యొక్క చలనం ఉన్నంత కాలం మనం మనస్సు పరిధిలో, గతం పరిధిలో ఉంటాం, పరిమితంగా ఉంటుంది. ఆ ఎరుకే నేను, మనసు నేను కాదు అని తెలుసుకోవాలంటారా? నేనేది వదిలేండి. ఉమ్. ఎరుక ఎరుక వల్ల ఎరుక ఎరుక అనేది నిజం. ఎరుక అనేది సత్యం. ఎరుక అసత్యమో సత్యమో, కానీ మనసు నిశ్చలమైతే ఉండేది అది. మనం అందరం ఏంటంటే నిరంతరం మనసు ఫీల్డ్లో ఉంటాం. అది దాటడం ఏమిటో మనకు తెలియట్లేదు, అందుకే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైందా? అవునమ్మా, అర్థమైంది. ఏ ఆలోచన లేకుండా ఉండడం అనే దానికి మనకి ఉండదు. ఒక 1 మినిటేనా ఆలోచన ఎప్పుడు గతమే కదా. అంటే ఓన్లీ గతం ఎలా అవుతుందమ్మా ఆలోచన? ఇప్పుడు అంతే సపోజ్ నేను కదండి, మీ ఇంకొక ప్రతి అర్ధగంటల ఆలోచన గత జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. గత జ్ఞానం అంటారు. ఓకే, అదే అదే. ఇది మామిడి పండు అని చెప్పడానికి కూడా గతం అవసరం. అంతా మీరు అన్నట్టు లాస్ట్ క్లాస్ లో కూడా మనకి ఇదే డిస్కషన్. అంటే గాత జ్ఞాపకాల వల్ల కాకుండా ఆ ఉన్న మన నాలెడ్జ్ తో చూడడం కాదు, ఆ ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితేనే బాగుంటది అని చెప్పిండ్రు. అవును, అలా చూడగలగాలి. గతము భవిష్యత్తే నా మనసుగా అంతే. గతమే ప్రజెంట్ ద్వారా భవిష్యత్తు నిర్మిస్తుంది. ఓ, అంటే గతమే మెయిన్ కారణం అన్నట్టు, ఫ్యూచర్ అనేది సపరేట్ ఏం లేదు. అంటే మన యొక్క సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఇంకా అదే ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేస్తుంది. అయితే గతంతో చూస్తే అంటే నష్టం గతమే ఏమిటి అంటే కారణం. తెలుసున్నదే చూస్తాం, తెలియని దానికి వెళ్ళదు. అదే అదే ఎగ్జాక్ట్లీ. అందుకే చూడండి, హిందూకి దుర్గాదేవి కనిపిస్తుంది, క్రిస్టియానికి క్రీస్తే కనిపిస్తుంది. హిందూకి క్రీస్తు కనబడ్డు, మనం అదే లోకంలో ఉంటాం కాబట్టి ఇంకా అదే ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ రాగలిగితే బాగుంటది. అంటే మనకు తెలిసిన దాంట్లోనే జీవించి అదే జ్ఞాపకాలతో, ఈ దుర్గాదేవి, అదే నాలెడ్జ్ కృష్ణుడు, ఈ క్రీస్తు, ఇవన్నీ కూడా ప్రొజెక్షన్స్, సెల్ఫ్ ప్రొజెక్షన్స్, మనం ఊహించుకున్నవే, సబ్ కాన్షియస్ లో ఉంటాయి. అంటే సబ్ కాన్షియస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఎందుకంటే అదే మన చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. అవే మన కళ రూపంలో రావడం, మరి అందులో మనం అందులో ఎరుకతో ఉండగలిగితే అంటే అంటే మళ్ళీ ప్రయత్నం ఏమి ఉండొద్దు అంటారు కదా. ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మంచిగా పెట్టుకోవాలి మనం అమ్మ. అంటే మంచిగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు పెట్టుకునేవాడు ఇలాంటి లేడు, పాయింట్స్ ఉన్నాయి. పెట్టుకునే వాళ్ళు లేడు, మళ్ళీ పెట్టబడుతుంది. ఇక్కడ నేనుకి వెళ్తుంది, పెట్టబడుతుంది. ఓకే, అర్థమైందా? అవునమ్మా, చాలా అంటే కొంచెం డిఫికల్టీ ఉంది, కానీ మీరు అన్నట్టు పెట్టుకునే అది వాడిని మనసే నిర్మిస్తోంది. అదే మనసు అంటే అక్కడ నిర్మించిన మన ఆవశ్యకత నేనున్నాను కూడా కానీ లేదు.
అదే ఇంకా నేనే లేనప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లా నువ్వే ఆలోచన పెట్టుకుంటే ఏం లాభం అక్కడ. అక్కడ మళ్ళీ మన ఆవశ్యకత లేకుండా పోతుంది, మనసుకే అప్పయిపోయినట్టు అయిపోతుంది అది కూడా. ఇది అదే అమ్మా. సో అర్థమవుతుంది ఈ కదా. ఆలోచన కూడా అంతే. ఉమ్. యా అర్థమవుతుంది, కొంచెం డిఫికల్ట్ ఉంది బట్ అదే. డిఫికల్ట్ ఎందుకంటే మనస్సుతో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం. మనస్సుకు అతీతమైనది మనస్సుతో పట్టుకోబడదు. మనం చెయ్యాల్సిందల్లా అదే మనస్సు నిశ్చలం చేయడం వరకే, ఆ తర్వాత సంగతి అంతా అది జరుగుతుంది. అందుకే తెలియనిది సముద్రం అంత ఉందన్నారు కృష్ణమూర్తి గారు. తెలుసున్నది ఒక చిన్న కర్ర ముక్కట. మనకి ఇంద్రియాలతో తెలుసున్నదే లోకం, అదే చాలా గొప్ప అనుకుంటాం. ఇంద్రియాతీతమైన సముద్రం అంత ఉంది. అదే అవునమ్మా. అదేలేండి ఇంకా గ్రాడ్యువల్ గా ఇలా అంతేలేండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిపెండెన్సీ కూడా లేదు, అంటే ఒకరు చెప్పాలి మనం వినాలని లేదు. ఎందుకంటే ఆ అంటే స్పిరిట్ నేను అంతా మన చెప్పనండి, లోపల అది నుంచి. కూడా మనం హ్యాబిచ్యూట్ అయిపోయామండి. ఎవరో చెప్తే గాని అది కూడా అదొక బ్యాడ్ అప్పుడైనా హ్యాబిట్ నేర్చుకుంటామా? యాక్చువల్గా. అప్పుడు అనుకరిస్తాం. అదే అనుకరణే మిగిలింది అవునమ్మా, అక్కడ. మిగిలింది. అవును, ఎండ్ ఆఫ్ ది డే పరివర్తన అనేది లేదు. అది కూడా యూజ్ లేనట్టే మరి, ఎందుకంటే అనుకరణ వల్ల సత్యం అనుకరణలో తెలియదండి. అవును. అనుకరణలో ఆ, ఇది లేదు కదా మేడం, సంపూర్ణత్వం లేదు. సృజనాత్మకత అంటే లేదు. మనకు ఆ, అనుకరణలో అంటే కొద్ది వరకే తీసుకోగలము. అనుకరణ అంటే ఏదో బాహ్య అనుకరణ ఒకటే రాగానే అంతర్గత అనుకరణ అంత ఈజీగా కదా. అంతర్గత అనుకరణకు తెలుసు ఏమిటి మనకి? అంతర్గతం, మన అంతర్గతమే మనకు తెలియట్లేదు. కరెక్ట్. అందుకు మన లోపల ఏ థాట్ వెళ్తోంది, ఏ రియాక్షన్ ఉంటుంది, ప్రతి నిత్యం మనకు ఆ ఎరుక కామన్ గా ఉందనుకోండి, ఓకే. అప్పుడు ఆ సత్యంతో కనెక్షన్ లో ఉంటాం. మనకేంటంటే అయితే భగవంతుడు అయితే కావాలి, ఒకసారి వినండి. కానీ మనం ఏంటంటే భగవంతుడికి దూరంగా పని చేస్తాం. మన ఇచ్ఛలో భగవంతుడు కావాలి, మన పనులన్నీ భగవంతుడికి దూరంగా వెళ్ళేటట్టు ఉంటాయి. అది కంప్లీట్ కాంట్రవర్సీనే అవుతుంది ఇంకా, అంటే లైక్ విరుద్ధమే. మనం కావాలంటే హరిద్వార్ వెళ్తాం, నదుల్లో ములుగుతాం, మనసులో ఆలోచనలు ఏమున్నాయి అని చూడడానికి ఇష్టం ఉండదు. కానీ ఇదే బేసిక్ థింగ్ కదమ్మా మరి. సో బేసిక్ థింగే పాటించకపోతే ఇంకా ఏముంటుంది. రాధ గారు, నాయుడు గారు, అర్థమైందా? అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ అర్థం అవ్వలేదా? అర్థం కొంచెం అర్థం అయింది. అవగాహన అయింది, చెప్దాం అనుకుంటున్నాను అమ్మా. చెప్పండి, ఏమర్థమైందో. అంటే ఆల్రెడీ ఇప్పుడు గతం తాలూకా లోడు తో నిండిపోయి ఉంది. నేను ఒక భయానికి, ఒక ద్వంద్వానికి లోనై ఉన్నాను. అంటే నిన్న అక్కడ జరిగిన దివ్యజ్ఞాన సమాజంలో అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే నాలో ఉన్న ఫియర్ ఆల్రెడీ పాస్ట్ లో నేను నిర్మించుకున్న ఆలోచనలు నన్ను